ఏపీ హిస్టరీలో భాగంగా మనం 5th యూనిట్కి వచ్చాం. లాస్ట్ క్లాస్లో ఒకే క్లాస్లోనే 4th యూనిట్ అయిపోగొట్టాం కదా. అందులోన మనం ఏం చేసుకున్నాం, మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎలా ఏర్పడింది అనేది తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఎలా ఏర్పడింది అనేది ఇందులో తెలుసుకుందాం మనం. ఇది 5th యూనిట్లో భాగంగా ఇది ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది అయిపోతే మనకి 5th యూనిట్ కూడా అయిపోయినట్లే. చాలామంది ఇక్కడికే స్టాప్ చేశారు. కాకపోతే మనకి సిలబస్లోన 1956 నుంచి 2014 వరకు జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా కవర్ చేయమన్నారు. సో మనం ఈ క్లాస్లో ఇది చెప్పుకొని నెక్స్ట్ క్లాస్లో 1956 నుంచి 2014 వరకు జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ని చెప్పేసుకొని ఏపీ హిస్టరీని అయిపోగొట్టేద్దాం. సో ఇంకో 2 క్లాసెస్ అంటే దీంతో పాటు ఇంకో 2 క్లాసెస్లో మనకి ఏపీ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సిన పీడిఎఫ్ అంటే పెయిడ్ పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ అవతరణ. మనకి ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ముందే అంటే మనం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకముందే, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకముందే కమ్యూనిస్టులు ఏం చెప్పారంటే మద్రాసులో ఉండే తెలుగు ప్రాంతాలని, హైదరాబాద్లో ఉండే తెలుగు ప్రాంతాలని కలిపేసి విశాలాంధ్రగా ఒక సపరేట్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అప్పుడు చెప్పుకున్నారు అనమాట. అప్పుడు వీళ్ళు ఒక ప్రచారం చేశారు, ఇలా ఆంధ్ర తెలుగు ప్రాంతాలన్నీ కలిసి ఉంటే బాగుంటుంది విశాలాంధ్ర అనే నినాదాన్ని అప్పుడు తీసుకొచ్చారనమాట. 1930లోనే మామిడిపూడి వెంకటరంగయ్య అనే అతను డిమాండ్ చేశారన్నమాట విశాలాంధ్రని. 1949లో అయ్యదేవర కాళేశ్వరరావు గారు విజయవాడలోన విశాలాంధ్ర మహాసభని ఏర్పాటు చేశారన్నమాట. మనకి ఆంధ్ర మహాసభ ఎలా ఉంటుందో అలాగే 1949లో అయ్యదేవర కాళేశ్వరరావు గారు విశాలాంధ్ర మహాసభని ఏర్పాటు చేసి దాని యొక్క మొదటి సమావేశాన్ని 1950లోన హయగ్రీవాచార్య అనే అతను అధ్యక్షుడిగా వరంగల్లోన మొదటి సమావేశాన్ని జరిగింది. రెండో సమావేశానికి మనకి శ్రీ గారు ఉంటారు కదా, శ్రీరంగం శ్రీనివాసరావు గారు, ఆయన అధ్యక్షుడిగా హైదరాబాద్లో సెకండ్ సమావేశం జరిగిందనమాట. దీంట్లో భాగంగా ఏం చెప్పుకున్నారంటే మనకి తెలుగు ప్రాంతాలన్నీ కలిసి విశాలాంధ్రగా ఉండాలి అనేది దీని యొక్క మోటో. నెక్స్ట్ స్వామి రామానంద తీర్థ అనే అతను ఏం చెప్పాడంటే హైదరాబాద్లోన రాజరికం ఎక్కువైపోతుంది, వాళ్ళ నైజం వల్ల హింసలు ఎక్కువైపోతున్నాయి, సో హైదరాబాద్ని విభజించి తెలుగు ప్రాంతాలని మొత్తాన్ని తీసుకొచ్చి విశాలాంధ్రగా మార్చాలి అన్నట్లు స్వామి రామానంద తీర్థ అనే అతను కూడా చెప్పుకుంటూ వచ్చేవాడు అనమాట. నెక్స్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం అంటే దీన్ని స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అని కూడా అంటారనమాట. ఇది వచ్చేసి 1953లోన 1953 తర్వాత మనకి 1953లోన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కదా. ఇది ఏర్పడిన తర్వాత చాలా రాష్ట్రాలు రెండు కలిసి ఉంటాయి అనమాట. లైక్ మహారాష్ట్ర, గుజరాత్ కానీ లేదంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ కానీ ఇలా కొన్ని రాష్ట్రాలు మేము కూడా విడిపోతాం, మాకు కూడా సపరేట్ రాష్ట్రం కావాలన్నట్లు చాలామంది తీసుకొచ్చారనమాట. చాలామంది స్ట్రైక్ చేయడం మొదలుపెట్టారు, ఉద్యమాలు స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు నెహ్రూ గారు ఏం చేశారంటే ఇలా ఉద్యమాలు ఎక్కువవుతున్నాయి, అసలు ఈ రాష్ట్రాలని విడగొట్టడం అనేది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అని కనుక్కోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేసి దాన్ని దేశం మొత్తం తిరిగి రమ్మంటారు. 1953 డిసెంబర్ 22న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తామని నెహ్రూ గారు ప్రకటిస్తారు. డిసెంబర్ 29న ఏర్పాటు చేస్తారు. సో దీనికి అధ్యక్షుడిగా సయ్యద్ ఫజల్ అలీ అనే అతన్ని అధ్యక్షుడిగా పెడతారు. ఈ సయ్యద్ ఫజల్ అలీ అనే అతన్ని ఒరిస్సా గవర్నర్ అనమాట. ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటారు దీన్ని. ఫజల్ అలీ అధ్యక్షుడిగా హృదయనాథ్ కుజ్రు అనే అతను రాజ్యసభ ఎంపీ అనమాట. ఇతను తర్వాత కేఎం ఫణిక్కర్ అనే అతను ఒక ఈజిప్టు రాయబారి అయిన ఒక చరిత్రకారుడు. ఈ ఫణిక్కరు ఈ హృదయరాజు కుంజురు అనే వాళ్ళు ఇద్దరు సభ్యుడు. ఫజల్ అనే చైర్మన్ అనమాట. ఈ కమిటీ దేశం మొత్తం తిరిగి ఈ పాసిబిలిటీస్ అంటే రాష్ట్రాలని విడగొట్టడానికి గల పాసిబిలిటీస్ని కనుక్కుంటారు అనమాట. ఎలా ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయి పరిస్థితులు అని తెలుసుకోవడానికి వీళ్ళు దేశం మొత్తం తిరుగుతారు. 1954 జూన్ జూలై టైంలోనే హైదరాబాద్కి వస్తారు. వీళ్ళు అలా హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్లో 3 రకాల వాదనలు వినిపిస్తాయి అన్నమాట వీళ్ళకి. అక్కడ సర్వే చేయడం ద్వారా వీళ్ళకి ఏం దొరుకుతాయంటే, ఒకటి హైదరాబాద్ని అలాగే కొనసాగించాలి, మాకేం విడిపోయాల్సిన అవసరం మాకు లేదు, సో మేము హైదరాబాద్లోనే ఉంటామని కొంతమంది చెప్పారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే హైదరాబాద్ని విభజించి తెలుగు ప్రాంతాలని ఆంధ్రాలో కలపాలి అని చెప్పారు. ఇలా చెప్పిన వాళ్ళు బూరుగుల రామకృష్ణ గారు, రామానంద తీర్థ గారు, కాళోజీ నారాయణరావు గారు, హయగ్రీవాచార్య గారు, వీళ్ళందరూ ఏం చెప్పారంటే హైదరాబాద్ నుంచి తెలుగు ప్రాంతాలను విడదీసి ఆంధ్రాలో కలిపేసి ఆంధ్రప్రదేశ్గా చేయాలి, వీళ్ళు ఇలా చెప్పారనమాట. నెక్స్ట్ కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, అరిగే రామస్వామి, హరిశ్చంద్ర హేడ వీళ్ళు ఏం చెప్పారంటే మేము ఆంధ్ర వాళ్ళతో కలవము, మాకు సపరేట్గా తెలంగాణని ఇచ్చేయండి, అంటే హైదరాబాద్ని విడగొట్టి మమ్మల్ని ఆంధ్రాలో కలపద్దండి, తెలంగాణని సపరేట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి అని వీళ్ళు చెప్పారనమాట.
వీళ్ళు వాదించారు. నెక్స్ట్ ఆంధ్ర నాయకులను అడిగారు అనమాట. ఆంధ్ర నాయకులు ఇలా అంటున్నారు కదా విశాలాంధ్రని ఏర్పాటు చేయాలని, మీకు ఎలా ఉందంటే, సో మేము ఓకే, మేము కలుపుకుంటాం, మాకు విశాలాంధ్ర ఇష్టమే అని చెప్పుకుంటారు ఆంధ్ర నాయకులు. నెక్స్ట్ ఇలా కళా వెంకట్రావు అనే అతను ఉంటాడు కదా, కళా వెంకట్రావు అనే అతను ఇవి జరుగుతున్నప్పుడు ఏం స్టేట్మెంట్ ఇస్తారంటే, కర్నూలు అనేది రాజధానిగా ఉండదు, కర్నూలు అనేది తాత్కాలిక రాజధాని మాత్రమే, మనకి మద్రాసు రాజధానిగా ఉండేది ఇంతకుముందు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధాని కదా, సో నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే మనం కర్నూలు నుంచి రాజధాని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టేద్దామని చెప్తాడు అనమాట. విశాలాంధ్ర ఏర్పాటైతే హైదరాబాద్ రాజధాని అవుతుందని చెప్పాడు. అనంతశయన అయ్యంగార్ అనేది ఆయన ఏం చెప్తాడంటే, ఈయన మాటలను బట్టి ఆంధ్రుల రథం అంటే ఆంధ్రుల యొక్క ఒక వెహికల్ అనేది మద్రాసు నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి చేరాలి, కాకపోతే మధ్యలో కర్నూలు దగ్గర ఆగింది అని చెప్తాడు. ఇది ఒక స్టేట్మెంట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని అనంతశయన అయ్యంగార్ అని ఆయన చెప్పాడు అనమాట. ఆంధ్రుల వెహికల్ అనేది అంటే ఆంధ్రుల రథము మద్రాసులో స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళే మార్గంలోన కర్నూలులో ఆగింది అని చెప్పాడు. నెక్స్ట్ 1955 సెప్టెంబర్ 30న ఈ ఎస్ఆర్సీ నివేదిక ఇస్తారనమాట. ఈ ఎస్ఆర్సీ నివేదిక అంటే ఇది ఓన్లీ తెలంగాణకి మాత్రమే కాదు కదా సంబంధించింది, దేశం మొత్తం మీద ఉండే చాలా రాష్ట్రాల యొక్క వినతి మేరకు ఏర్పాటైంది కదా. ఈ నివేదికలో ఏం చెప్పారంటే 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకి సిఫారసు చేశారన్నమాట ఈ కమిటీ వాళ్ళు. సో తెలంగాణ గురించి సపరేట్గా ఏం చెప్పారంటే, తెలంగాణలో ఏర్పడడం ద్వారా లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేవి క్లియర్గా చెప్పారు. లాభాలు ఏముంటాయంటే, తెలుగు మాట్లాడే వాళ్ళు మొత్తం 3.2 కోట్ల మంది తెలుగు జనాభాతోన ఒక రాష్ట్రం ఏర్పడితే ఒక బలమైన రాష్ట్రంగా ఉంటుంది అని చెప్పారు. తర్వాత కోస్తాంధ్రలోన ఇప్పుడు కోస్తాంధ్ర వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ 1953 అక్టోబర్లోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేసరికి కోస్తాంధ్ర ప్రాంతం ప్రజలు ఏమంటారంటే, మాకు అక్కడ రాజధాని ఉండడం ఇష్టం లేదని చెప్తారు కదా. సో ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే రాజధాని హైదరాబాద్గా చేస్తే కోస్తాంధ్ర వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో కర్నూలు రాజధాని ఎందుకు బాధపడే వాళ్ళకు కూడా ఇది ఒక రాజధానికి ఒక పరిష్కారం అనేది ఏర్పడుతుంది. అంటే కోస్తా కాదు రాయలసీమ కాదు తీసుకెళ్ళి తెలంగాణలో రాజధాని పెడదామనే రకంగా ఉంటుంది. అంటే రాజధాని గొడవలు తగ్గిపోతాయి, రాజధాని ఇద్దరికి ఇష్టమై హైదరాబాద్లో పెడితే బెటర్ అన్నట్లు ఒక సమస్య తీరుతుంది అని చెప్పారు. నెక్స్ట్ కృష్ణా గోదావరి జలాలు ఉంటాయి కదా, ఈ కృష్ణా గోదావరి అనేది తెలంగాణలో ప్రవహిస్తాయి, ఏపీలో ప్రవహిస్తాయి. సో వాటర్ కోసం మనం కొట్లాడే అవసరం ఉండదు. సో అన్నీ ఒకే రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి ఈ పంపిణీ వివాదం కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ తెలంగాణలో బొగ్గు ఉంటుంది, మనకి మర్చిపోయినది, తెలంగాణ బొగ్గు ఉంటుంది. తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి అవుతుంది, ఆంధ్రప్రదేశ్లోనే వరి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో తెలంగాణ ఆంధ్ర కలిస్తే తెలంగాణ వాళ్ళ బొగ్గుని ఆంధ్ర వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఆంధ్రలో పండిన వరిని తెలంగాణ వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో రెండు ప్రాంతాలు లాభం పడతాయని ఇవన్నీ లాభాలుగా చెప్పారు. నష్టాలు ఏముంటాయంటే, ఈ కృష్ణా గోదావరి వాటర్ పంపిణీ ఉంది కదా, తెలంగాణకి ఎక్కువ వాటర్ రావాలా, సో ఎక్కువ వాటర్ వచ్చే తెలంగాణ తన వాటాన్ని కోల్పోతుంది. తర్వాత ఆంధ్రుల ఆధిపత్యం కొనసాగుతుంది. ఆంధ్రులు అప్పటికే ఎడ్యుకేటెడ్గా ఉన్నారన్నమాట, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బ్రిటిష్ పాలించిన వాళ్ళ కింద ఉన్నారు కాబట్టి కొంచెం విద్యలు ఎక్కువ తెలుసు వీళ్ళకి. తెలంగాణ వాళ్ళు ఏంటంటే నైజాం కింద ఉన్నారు కాబట్టి వాళ్ళంతా రాజరిక భావనలో ఉన్నారు కాబట్టి ఎక్కువ పాఠశాలలు కానీ అవి ఏం పెట్టలేదు. వాళ్ళు ఎంతసేపున ప్రజల్ని అనగదొక్కాలనే చూస్తారు అనమాట. అంటే అప్పటి వరకు విద్యావంతులు కానీ కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు కానీ మేధావులు కానీ తెలంగాణ ప్రాంతంలో కంటే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఉన్నట్ట. అంటే ఆంధ్ర ప్రజలు అప్పటికే కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. సో వాళ్ళు తెలంగాణ ప్రజల్ని అనగదొక్కే ప్రయత్నం చేయొచ్చు, లేదంటే తెలంగాణ వాళ్ళకి వచ్చే అవకాశాలను కూడా ఆంధ్ర వాళ్ళు దోచుకోవచ్చు అని చెప్పారు. తర్వాత తెలంగాణకి అప్పటికే మిగులు బడ్జెట్ ఉందన్నమాట, ఆంధ్రాకి మిగులు బడ్జెట్ లేదు. ఎందుకంటే ఆంధ్రాలో అప్పటికే మద్యపాన నిషేధం చేస్తారు. మద్యపాన నిషేధం చేస్తే తెలుసు కదా, ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గిపోతుంది. సో లోటు బడ్జెట్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ అనేది మిగులు బడ్జెట్లో ఉంది. సో రెండు కలపడం ద్వారా మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ నష్టపోయే ఛాన్స్ ఉంది అని చెప్పారు. ఇలా ఇన్ని నష్టాలు నష్టాలనే తెలంగాణకి ఉన్నాయన్నమాట, అలా చెప్పారు అప్పట్లోన. ఈ నివేదికలోన హైదరాబాద్ని విభజించి హైదరాబాద్లోన అక్కడ మరాఠీ మాట్లాడే ప్రాంతాలు ఉంటాయి, ఇక్కడ కన్నడ మాట్లాడే ప్రాంతాలు ఉంటాయి, తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఉంటాయి. సో హైదరాబాద్ని విభజించి మరాఠీ మాట్లాడే ప్రాంతాన్ని బొంబాయిలోన, కన్నడ మాట్లాడే ప్రాంతాలని మైసూరు అంటే కర్ణాటకలోన కలపాలని చెప్పారు. ఇంకా తెలుగు మాట్లాడే ప్రాంతాలని తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పారు అనమాట. కలపండి అని అయితే చెప్పలేదు. తర్వాత మళ్ళీ లాస్ట్లోనే ఏం చేస్తారు, కలిపితే బెటర్ అన్నట్లు చెప్పారు. నివేదికలో రెండు రకాలుగా చెప్తారు అనమాట. తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకి సిఫార్సు చేసింది. తర్వాత కావాలంటే వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టుకొని మనం ఏపీతో కలవాలా వద్దనేది వాళ్ళ ఇష్టం అని చెప్పారు. సో
5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో 2.3 మెజారిటీతో విశాలాంధ్ర పైన నిర్ణయం తీసుకునే అధికారం తెలంగాణ రాష్ట్రం అని చెప్పలేదు, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనే చెప్పారు. తెలంగాణ అప్పటికి లేదు, హైదరాబాద్ రాష్ట్రం అనే చెప్పారు అనమాట. సో తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ మద్దతు అనేది ఇచ్చింది అనమాట. తెలంగాణ ఏర్పడడానికి మద్దతు ఇచ్చింది కానీ విశాలాంధ్రకి మద్దతు ఇవ్వలేదు. కాకపోతే వీళ్ళు ఇండైరెక్ట్గానే చెప్పారు, ఇక్కడ 5 ఏళ్ల తర్వాత మీరు ఏపీతో కలవచ్చు, లేదంటే వాళ్ళు సమావేశం పెట్టుకుని ఎప్పుడైనా కలవచ్చు అనేదే చెప్పారు. అంటే కలిస్తే బాగుంటుందని కూడా చెప్పారు అనమాట. సో ఈ నివేదిక పైన చాలామంది చాలా రకాలుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మనకి రాజ్యాంగం మీద అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారో ఈ నివేదిక పైన కూడా అభిప్రాయాలు అలా వ్యక్తం చేస్తారంట. అలా తెన్నేటి విశ్వనాథం అనే ఆయన ఏం చెప్పారంటే ఈ నివేదిక ఎస్ఆర్సి నివేదిక అనేది విశాలాంధ్రకి మద్దతు ఇస్తూనే అంతమ తీర్పులోన తెలంగాణకి అనుకూలంగా ఉందని చెప్పారనమాట. ఫస్ట్ విశాలాంధ్ర ఏర్పడితే బాగుంటుందని చెప్పారు, లాస్ట్లోనే తెలంగాణ ఏర్పడితే ఇంకా బాగుంటుందని చెప్పారు. ఇది తెన్నేటి విశ్వనాథం అని ఆయన చెప్పాడు అనమాట. నెక్స్ట్ మనకి కొండ వెంకటరంగారెడ్డి ఏం చెప్పారంటే ఎస్ఆర్సి అనేది రాజకీయ చతురత, అంటే కొంచెం మంచిగా ఆలోచించి దూరదృష్టితోన ఆలోచించి ఈ నివేదికను ఇచ్చింది అని చెప్పాడు. మరి చెన్నారెడ్డి ఏం చెప్పారంటే విశాలాంధ్ర వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని ఎస్ఆర్సి చెప్పిందని చెప్పాడు. ఇంక నెక్స్ట్ సీఎం బూర్గుల రామకృష్ణరావు గారు ఏం చెప్పారంటే విశాలాంధ్ర వాయిదా వేయడం అనేది చాలా తీవ్రమైన పరిస్థితులు వస్తుంది. సో విశాలాంధ్రాని వాయిదా వేయకుండా వెంటనే అసెంబ్లీలో వాళ్ళు చెప్పారు కదా ఎస్ఆర్సి వాళ్ళు, అసెంబ్లీలో తీర్మానం చేసుకొని మేము కలుస్తామంటే కలవడానికి బాగుంటుంది. కలిస్తే ఈ తెలంగాణ ప్రాంతం అంటే హైదరాబాద్ రాష్ట్రము ఆంధ్రతో కలవాలంటే వీళ్ళు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని పాస్ చేసుకోవాలి, తీర్మానాన్ని ఆమోదించాలి. ఆంధ్రలో కలుస్తామన్నట్లు 2/3 మెజారిటీతోన వీళ్ళు తీర్మానాన్ని ఆమోదిస్తే ఆంధ్రలో కలవచ్చు అనమాట. సో సీఎం బురుగుల రామకృష్ణ గారు ఏం చేస్తారంటే ఈ తీర్మానాన్ని తొందరగా మనం మంచి నిర్ణయం తీసుకొని ఆంధ్రలో కలవాలి అని ఈయన చెప్తాడు. నెక్స్ట్ విబి రాజు, పాగాపుల్లారెడ్డి, బివి గురుమూర్తి వీళ్ళందరూ ఏం చెప్తారంటే విశాలాంధ్ర ఏర్పాటుకి విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ నివేదికలను 2 రకాలుగా చెప్పారు. సో మీరు విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేయాలన్నట్లు నెహ్రూ గారికి వినతి పత్రం ఇస్తాడు. సో ఇన్ని ఒక్కో రకంగా చెప్తున్నారు కాబట్టి నెహ్రూ ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది, ఇంకో కమిటీని వేద్దామని అన్నిటికీ కాకుండా ఈసారి ఓన్లీ తెలంగాణ ప్రాంతానికి మాత్రమే యువన్ దేబర్ కమిటీని వేస్తాడు అనమాట. ఇందులో ఈ దేబర్ అనే ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనమాట. యువన్ దేబర్ అనే ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేబర్ చైర్మన్గా, నెహ్రూ, గోవింద్ వల్లభాయ్ పంత్, అబుల్ కలాం ఆజాద్ వీళ్ళు సభ్యులుగా ఈ దేబర్ కమిటీ అనేది విశాలాంధ్రకి ఇక్కడ వస్తుంది అనమాట. మళ్ళీ దాన్ని ఏమంటారు కమిషన్ అనేది అక్కడ తిరిగి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే దేబర్ కమిటీ వాళ్ళు విశాలాంధ్రకే సిఫారసు చేస్తారన్నమాట. విశాలాంధ్రనే పెడితేనే బాగుంటుంది, సో మీరు వాళ్ళకి సమన్వయం కుదుర్చండి అని చెప్తుంది. సో విశాలాంధ్ర ఏర్పాటు చేయాలంటే అంటే ఆంధ్ర తెలంగాణ కలవాలంటే వాళ్ళు ఫస్ట్ ఆ నాయకుల మధ్య సమన్వయం కుదర్చాలి అన్నట్లు తెలంగాణ నుంచి కొంతమందిని ఆంధ్ర నుంచి కొంతమందిని తీసుకొచ్చి మీ ఇద్దరు మాట్లాడుకుని ఒక ఒప్పందం చేసుకోండి, ఈ 2 రాష్ట్రాలని కలపాలనుకుంటున్నామని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు చెప్పారనమాట. అక్కడ ఉండే నాయకులు చెప్పారు, మన ప్రాంతీయ నాయకులు తెలంగాణ నాయకులకి ఆంధ్ర నాయకులకు చెప్తే ఇంకా కాంగ్రెస్ అధిష్టానమే చెప్పింది కాబట్టి వీళ్ళు వస్తారు. ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకులు కలిసి 1956 ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ అనే దగ్గర ఒప్పందం చేసుకున్నారన్నమాట. ఈ ఒప్పందాన్ని పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ నాయకులు ఎవరెవరు వచ్చారంటే బూర్గుల రామకృష్ణరావు, ఈయన హైదరాబాద్ సీఎం, కేవీ రంగారెడ్డి డిప్యూటీ సీఎం, తర్వాత మర్రి చెన్నారెడ్డి మంత్రి, జేవి నరసింహరావు ఈయన వచ్చి వీళ్ళిద్దరూ కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి అనేవాళ్ళు మంత్రులు. జేవి నరసింహరావు అనే ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడు అనమాట, అక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అనమాట కాంగ్రెస్ పార్టీకి. ఇంకా ఆంధ్ర నాయకులు ఎవరనంటే బేజవాల గోపాల్ రెడ్డి ఈయన ఏపీ సీఎం, నీలం సంజీవ్ రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం, గౌతు లక్షణ మంత్రి, ఇంకా అల్లూరి సత్యనారాయణ రాజు ఈయన ఆంధ్ర యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనమాట. సో వీళ్ళు అక్కడ ఇక్కడ నలుగురు వచ్చి ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందంలో భాగంగా తెలంగాణని మాలో కలసండి, మీకు 14 రకాల హామీలు ఇస్తామని 14 రకాల హామీలు ఇస్తారన్నమాట. ఆ 14 హామీలు ఏమున్నాయంటే ఆదాయ వ్యయాలు వేరువేరుగా నిర్వహణ చేయాలి. అంటే బడ్జెట్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఒక బడ్జెట్ని మాకు మేమే తయారు చేసుకునేది. అంటే ప్రాంతాలకి తెలంగాణ ప్రాంతానికి యొక్క వ్యయాలు ఎలా ఉన్నాయి, ఆదాయం ఎలా ఉంది, లేదంటే ఆంధ్ర ప్రాంతం యొక్క వ్యయం ఆదాయం ఎలా ఉంది అనేది సపరేట్గా నిర్వహించాలి. మిగిలిన బడ్జెట్ ఉంది కదా తెలంగాణకి, సో ఆ మిగిలిపోయిన బడ్జెట్ని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే
యూజ్ చేయాలి అన్నట్లు ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి మద్యపాన నిషేధం ఆల్రెడీ ఆంధ్రలో అమలులో ఉంది కదా, సో తెలంగాణలో కూడా మద్యపాన నిషేధం అమలు చేయాలంటే తెలంగాణ ఎమ్మెల్యేలు ఉంటారు కదా అసెంబ్లీలోన, తెలంగాణ ఎమ్మెల్యేల ఆమోదం ఉంటేనే మద్యపాన నిషేధం తెలంగాణలో అమలు చేయండి అని చెప్తారు. మూడు వచ్చేసి తెలంగాణలో కొన్ని విద్యా వసతులు ఎక్కువ ఉంటే వాటిని తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అందించాలి, ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా ఉన్నాయి. మళ్ళీ మీరు వచ్చి తెలంగాణలో ఉండే విద్యా వసతులు కూడా ఏర్పాటు చేస్తే మా తెలంగాణ విద్యార్థులు తక్కువ అయిపోతారు అన్నట్లు తెలంగాణలో ఉండే విద్యా వసతులను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించేలా చూసుకున్నారన్నమాట. నెక్స్ట్ ఉద్యోగాలు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసాయంటే ఆల్మోస్ట్ కొన్ని ఉద్యోగాలు అనేవి పోతాయి. రాష్ట్రాలు విడిపోతే ఉద్యోగాలు పెరుగుతాయి, రాష్ట్రాలు కలిస్తే ఉద్యోగాలు అనేవి తగ్గుతాయి. సో ఉద్యోగాలు తగ్గించాల్సి వస్తే జనాభా నిష్పత్తిలోని తగ్గించాలి. ఇప్పుడు మీ జనాభాలో ఎంత పర్సెంటేజ్ ఉన్నారో అంత ఉద్యోగాలు తగ్గించాలి, మా జనాభాలో ఎంత పర్సెంటేజ్ ఉన్నారో అన్ని ఉద్యోగాలు మాత్రమే తగ్గించాలి అని చెప్పారు. నెక్స్ట్ జనాభా నిష్పత్తి ప్రకారమే ఉద్యోగాల భర్తీ, అంటే ఇక్కడ నుంచే మనకి తర్వాత జోన్లు తయారు చేస్తారు అనమాట. మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఉంది కదా మనకి, అలా జోన్లన్నీ ఆ టైంలోనే వచ్చినాయి అనమాట. ఇప్పుడు జనాభా ఒక 100 ఉద్యోగాలు ఉంటే మీ జనాభా 50% ఉంటే మీకు 50% ఉద్యోగాలు, మా జనాభా 50% ఉంటే మాకు 50% ఉద్యోగాలు అన్నట్లు డివైడ్ చేసుకోవాలి అని చెప్పారు. నెక్స్ట్ ఉర్దూని 5 సంవత్సరాలు రాజభాషగా కొనసాగించాలి. ఉర్దూ అనేది అప్పట్లోనే తెలంగాణ అంటాను, హైదరాబాద్ రాష్ట్ర రాజభాష కదా, సో ఉర్దూని 5 సంవత్సరాలు రాజభాషగా ఉంచాలి. తర్వాత తెలంగాణ ప్రాంతీయ మండలి అనేది ఒకటి ఉంటుంది, ఆ మండలి నిర్ణయం ప్రకారం ఇది రాజభాషగా కొనసాగాల లేదనేది ఆ మండలి నిర్ణయిస్తారని చెప్తారు. కాకపోతే నెక్స్ట్ మనకి తెలుగుని రాజభాషగా చేసేస్తారు. నెక్స్ట్ నియమాలు ఉంటాయి, ముల్కీ అంటారు, ముల్కీ నియమాలు ఉంటాయి. ముల్కీ నియమాలు 1919లోనే నిజాము ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ముల్కీ అంటే స్థానికం అనమాట, అంటే లోకల్ వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు అనమాట. తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతం వాళ్ళే చేయాలి అన్నట్లు ఈ ముల్కీ నియమాలని పాటించాలని చెప్తారన్నమాట. తెలంగాణలో ఏవైనా ఉద్యోగాలు ఏర్పడితే ఆ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అన్నట్లు పెట్టారు. నెక్స్ట్ తెలంగాణ భూములను అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఈ తెలంగాణ ప్రాంతీయ మండలి దాని అనుమతి ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ప్రాంతీయ మండలి అనేదాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ తెలంగాణ ప్రాంతీయ మండలి అనేది ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. తెలంగాణ ప్రాంతీయ మండలిని రాష్ట్రపతి రాజ్యాంగంలోని 371 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయాలన్నమాట. ఇది ఏర్పాటు చేయాలని కూడా ఇది ఒప్పందంలోనే ఒక హామీ. ఇందులోనే 20 మంది సభ్యులు ఉండాలి. తెలంగాణ ప్రాంతీయ మండలిలోనే 20 మంది సభ్యులు ఉండాలి. వీళ్ళ అనుమతితోనే తెలంగాణలోనే భూములు కానీ ఆ భూములు అమ్మడం కానీ కొనడం కానీ చేయాలి. తర్వాత వీళ్ళ అనుమతితోనే ఇక్కడ ఉర్దూని 5 సంవత్సరాలు ఉండాలా, 5 సంవత్సరాల తర్వాత ఉర్దూ రాజభాషగా ఉండాలా లేదా అని కూడా వీళ్ళ అనుమతితోనే తీసుకోవాలి అని చెప్పారు. నెక్స్ట్ క్యాబినెట్ ఉంటుంది కదా, మనకి క్యాబినెట్ మంత్రులు ఉంటారు కదా, క్యాబినెట్ మంత్రుల్లో 40% మంది తెలంగాణకు చెందిన వాళ్ళే ఉండాలి. ఇప్పుడు 10 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉంటే అందులో 4 తెలంగాణకు చెందిన వాళ్ళే ఉండాలి. సో అందులోనూ ఆ 4లో ఒక ముస్లిం సభ్యుడు కూడా ఉండాలి. తెలంగాణకు సంబంధించి ఇప్పుడు 10 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటే 4 తెలంగాణకు సంబంధించి ఉండాలి. అందులో ఒక ముస్లిము తెలంగాణ చెందిన ఒక ముస్లిం ఉండాలన్నమాట. నెక్స్ట్ సీఎం డిప్యూటీ పదవిలో ఏదో ఒకటి తెలంగాణకి ఇవ్వాలి. సీఎం ఆంధ్ర వాడైతే డిప్యూటీ సీఎం తెలంగాణ వాడ ఉండాలి. డిప్యూటీ సీఎం సీఎంఏ తెలంగాణ వాడైతే డిప్యూటీ సీఎం ఆంధ్ర వాడ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక డిప్యూటీ సీఎంలో ఏదో ఒకటి తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి. కాకపోతే మన వాళ్ళు దీన్ని పట్టించుకోరు. సో అందుకే వాళ్ళు మళ్ళీ పోరాటం చేస్తారు. అక్కడి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ హోమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టరు, ప్లానింగ్ మినిస్టరు, పరిశ్రమల మినిస్టర్, ఈ 5లో 2 మాత్రం ఖచ్చితంగా తెలంగాణకి ఇవ్వాలన్నట్లు పెట్టుకున్నారు. నెక్స్ట్ 1962 వరకు తెలంగాణకి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉంటుంది కదా, ఒక రాష్ట్రానికి సపరేట్ కాంగ్రెస్ కమిటీ ఉంటుంది కదా, అది 1962 వరకు కొనసాగాలి అని చెప్తారు. సో దీన్ని కూడా మన వాళ్ళు పట్టించుకోకున్నట్లా తీసేస్తారు. వీటన్నిటి వల్ల మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇవన్నిటికీ ఒప్పుకొని అందరు సంతకాలు చేస్తారన్నమాట. సంతకాలు చేసి సో ఇంక మాకు అందరికీ ఒప్పందం ఓకే, నెక్స్ట్ మేము కలుస్తామన్నట్లు కలుస్తారన్నమాట. అలా కలవడానికి ఇంపార్టెంట్ ఘట్టాలు ఏమున్నాయంటే జూలై 19, 1956న ఈ పెద్ద మనుషులందరూ ఆ ఒప్పందం పైన సంతకాలు పెడతారు. వీళ్ళు కలిసింది ఎప్పుడు, చాలా గ్యాప్ ఉంటుంది రెండింటికి మధ్యన. ఫిబ్రవరి 20th కలిస్తే జూలై 19th సంతకాలు చేస్తారనమాట. జూలై 19th, 1956న పెద్ద మనుషులు ఒప్పందం పైన 2 ప్రాంతాల నాయకులు సంతకాలు చేస్తారు. ఇంకా పిల్లలు అప్పుడే వచ్చేసారు. ఆంధ్ర అసెంబ్లీ తీర్మానము, ఇది ఆంధ్రలో కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారనమాట. విశాలాంధ్ర, మనం తెలంగాణ వాళ్ళని మనలో కలుపుకొని విశాలాంధ్రగా ఏర్పాటు చేద్దాం, మీకు అందరికీ ఒప్పందమేనా అంటే ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా ఓకే వాళ్ళని కూడా కలుపుకుందామన్నారు. ఇంకా 1956 ఏప్రిల్ 13న హైదరాబాద్లో కూడా ఒక తీర్మానాన్ని పెట్టారనమాట. దాంట్లో 2/3
తో విశాలాంధ్ర తీర్మానాన్ని ఆమోదించారన్నమాట. కొంతమంది ఒప్పుకోలేదు, కొంతమంది తటస్థంగా ఉన్నారు. మొత్తానికైతే అక్కడ కూడా బిల్ పాస్ అయింది. తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో కూడా బిల్ పాస్ అయింది. సో 1956 ఆగస్టు 25న పార్లమెంట్లోన ఎస్ఆర్సీ ఆమోదం. ఎస్ఆర్సీ అంటే మొత్తం భారతదేశంలో ఉండే రాష్ట్రాలన్నిటికీ కలిపి ఆమోదం అనమాట. మనకి అన్నిటితో పాటు మనం కూడా అనమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది. సో ఎస్ఆర్సీ ఆమోదం అనేది 1956 ఆగస్టు 25న ఆమోదం జరిగింది. సో 31 ఆగస్టున రాష్ట్రపతి ఆమోదం పెట్టారు. సో అక్కడ నుంచి ఆ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది అనమాట. రాష్ట్రపతి ఆమోదం 31 ఆగస్టుకి ఇస్తే నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో నవంబర్ 1, 1956న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్, ఏపీ 11 జిల్లాలు, తెలంగాణ 9 జిల్లాలతో మొత్తం 20 జిల్లాలతోన 175 తాలూకాలతోన ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరించింది అనమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి ప్రభుత్వం, ఇది అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మొదటి సీఎం నీలం సంజీవ్ రెడ్డి, డిప్యూటీ సీఎం తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇవ్వలేదన్నమాట మన వాళ్ళు. గవర్నర్ వచ్చేసి సీఎం త్రివేది, స్పీకర్ వచ్చేసి అయ్యదేవర కాళేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ వచ్చేసి కొండ లక్ష్మణ్ బాపూజీ, ప్రతిపక్ష నాయకుడు వచ్చేసి పుచ్చలపల్లి సుందరయ్య. సో ఇక్కడితో మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లోన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు తీసుకొచ్చారు, 2014లో తెలంగాణ ఎలా విడిపోయింది, కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి, నక్సల్ ఉద్యమాలు జరుగుతాయి, జయాంధ్ర ఉద్యమం ఉంటుంది, తెలంగాణ ఉద్యమం ఉంటుంది. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా క్లాసెస్ అంటే చాలామంది ఇక్కడ దాకా చెప్తారు ఆంధ్ర హిస్టరీ అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు 1956 నవంబర్ 1కి ది ఎండ్ అని చెప్తారు. కాకపోతే మనం ఇంకా ఒక క్లాస్ కూడా చెప్పుకుందాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనకి ఏపీ హిస్టరీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.